ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుని రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా దేవుని మాట వినడానికి సిద్ధపడి ఉన్నారు కదూ. దేవుడు కూడా సిద్ధపడ్డాడు. పరలోకములో ఆయన మీ ఎదురుగా కూర్చొని తన మాటను మౌత్లాగా నాలోంచి పంపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన మాట శక్తి గలది. ఈరోజు మన జీవితాలు మార్చబోతున్నది. మన బ్రతుకులంటువంటి అనేకమైన లోపాలు సరిచేయబోతూ ఉన్నది. అందుకే మనం చెప్పాలి, ప్రభువా ఈరోజు నువ్వు చెప్పబోయే మాటను బట్టి నేను సరి చేసుకుంటాను ప్రభువా. నా బ్రతుకులు నువ్వు ఏది చేయమంటావు చేయడానికి సిద్ధపడుతున్నాను ప్రభు అని చెప్పి చూడు. అద్భుతంగా దేవుడు నేను నడిపించబోతున్నాడు. తన వాక్యను బ్రతికించబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయన మాటకు లోబడతారో వారు దేశానికి అధికారులు అవుతారు. ఎవరు ఆయన మాటకు లోబడతారో వారు అధికార దండాన్ని చేతబట్టుకుని ప్రజలను ఏలుబడి చేస్తారు. ఎవరు ఆయన మాటకు లోబడతారో వారికి ప్రకృతి లోబడుతుంది, సూర్యచంద్రులు లోబడతారు, సముద్రాలు లోబడతాయి. ఎవరు ఆయన మాటకు లోబడతారో మారాజ్యాలు మారిపోతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చరిత్రలు మారిపోతాయి. మరణం దూరం అయిపోతుంది, కన్నీరు దూరం అయిపోతుంది. ఆయన మాట విన్న వాళ్ళందరికీ దేవుడు అద్భుతాలు చేయడం సిద్ధంగా ఉన్నాడు. అందుకే చెబుదాం, మీ మాట వింటాం ప్రభువా, మీ మాటకు చెవియొగ్గుతాం ప్రభు అని చెబుదాం. ఈ రోజున దీనుడు ప్రతిరోజు కూడా దేవుని దయను పొందుతున్నాడు. దీనుడు ప్రతిరోజు కూడా దేవుని దర్శనాన్ని పొందుతున్నాడు. ఎందుకంటే దీనులు దేవుడు దాటిపోడు. ఆయన మాట వినేవారికి ఒక్క మేలు చేయకుండా దాటిపోడు. యథార్థవంతునికి ఏ మేలు చేయక మానడు దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అందరం తరలి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీ మధ్యలోనికి ప్రభువా, మీ పాదముల చెంతకు వస్తున్నాం. సహాయం చేసి నడిపించండి ప్రభువా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా మధ్యలో మీరు సంచరించండి. మా మధ్యలో అద్భుతాలు చేయడం దిగి రండి ప్రభువా. ఆశ్చర్యకాలు చేయడం దిగి రండి ప్రభువా. శక్తితో నింపండి, మహిమతో నింపండి, బలాధిక్యతో నింపండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ రండి నాయన, రండి నాయన. రక్షకుడు దిగి రండి. లార్డ్ జీసస్, హల్లెలూయా. ఇది మీ సమయం, ఇది మీ సమయం పరలోకపు తండ్రి. వినాలని ఆశపడుచున్నాం తండ్రి. మా చెవులు సున్నతి చేయండి ప్రభువా. మా హృదయాన్ని సున్నతి చేయండి తండ్రి. మా కనుల ఇచ్చల నుంచి మా విడిపించండి. మీ వాక్యం కొరకు కాచుకునే జీవితం మాకు దయచేయండి అయ్యా. మీ వాక్యం కొరకు కనిపెట్టే మనసు మాకు దయచేయండి ప్రభువా. మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లుగా తండ్రి ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభువా. గ్లోరీ జీసస్, హల్లెలూయా. చిన్న బుచ్చుకొని వెళ్ళిపోకుండా ప్రభువా, చిన్న బుచ్చుకొని వెళ్ళిపోకుండా తనడు ఆయన పెద్ద మనస్సు అంగీకరించి తనడు ఆయన. ఈ వాక్య ప్రకారం బతికే జీవితం మాకు దయచేయండి అయ్యా. మీ కృప మాకు దయచేయండి అయ్యా. ఆదరణ దయచేయండి ప్రభువా. ఆశీర్వాదం దయచేయండి తండ్రి. మీరు శక్తితో నడిపించి బలపరచమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకోండి దయచేసి. అందరికీ కూడా బైబిల్ తీయండి. ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనం చదువుకుంటాం. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు యాకోబుని చూసి, నీ పేరేమి? దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని యాకోబు సంకల్పం కలిగి ఉన్నప్పుడు, ఆశతో దేవుడు కాళ్ళు పట్టుకున్నప్పుడు అంటున్నాడు, నీ పేరేమి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం పేరుంది నీకు ఒకసారి చెప్పు అంటున్నాడు దేవుడు. నీ సంఘంలో, నీ సమాజంలో, నీ జాబ్ ఉన్న చోట, లేదంటే నీ వివాహ జీవితంలో, నీ భార్య ముందు, నీ పిల్లల ముందు, నీ బంధువుల ముందు, తల్లిదండ్రుల ముందు, ఒక యవనస్తుడిగా నీ ప్రజల ముందు ఎటువంటి పేరుంది యవనస్తురాలుగా నీకు? ఏ పేరుంది నీ వీధిలో నీకు? ఏ పేరుంది నీ యొక్క కాలేజీలో నీకు? రాస్తారోకు చేసేవాడను, బంధువులు చేసేవాడను, అనవసరమైన పోరాటాలు చిక్కుకునేవాడను, అమ్మాయిల్ని ఏడిపించేవాడను, లేకపోతే అబ్బాయిలతో తిరుగుతూ 24 గంటలు ఫ్యాషన్లతోటి అలంకరించుకొని వచ్చేటువంటి వాళ్ళను, చదవకుండా గ్యాంగులు వేసుకొని తిరిగేవాళ్ళను. ఎటువంటి పేరుంది నీ కాలేజీలో నీకు? ఒక భర్తకు ఎటువంటి పేరుంది నీ జీవితంలో? ఒక భార్యకి ఎటువంటి పేరుంది నీ జీవితంలో? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున, వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? నీ తల్లిదండ్రులు మంచి పేరు పెట్టి ఉండొచ్చు, ఎత్తికి 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 పెట్టి ఉండొచ్చు. బట్ నీ క్యారెక్టర్, నిజమైన పేరేంటో నిన్ను రుజువు చేస్తుంది. నీలో ఉన్న నిజమైన పేరేంటో బయటికి తీస్తుంది. నిజమైన పేరు నీ క్యారెక్టర్ చెబుతుంది. నిజమైన పేరు నీ ప్రవర్తన చెబుతుంది. నిజమైన పేరు నీ నడవడి చెబుతుంది. అందుకే ఈ రోజున నీ పేరేంటని దేవుడు అడుగుతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని శక్తివి నువ్వు తెలుసా? అంత గొప్ప ప్రభావం దేవుడు నీకు ఇచ్చాడు. ఏమో చెబుతుంది, అయ్యా యాజకుడు నేను నీకు అప్పగిస్తానయ్యా నా బిడ్డని, నీ మందిరాన్ని కట్టడానికి, నీ మందిరానికి మరి గొప్ప మేలు తీసుకురావడానికి ఇస్తానయ్యా అని చెప్పేసేసి ఒక సంఘస్థులుగా సంఘం కోసం కడుపు పేగులు తరుక్కుపోయేట్టుకు ప్రార్థన చేస్తాం. సంఘం కోసం ఎంత విలపిస్తూ ఉందో, నా గొడ్రెలు తన మీద పోద్ది, నా మీద నిందపోద్దాను, అది చెప్పట్లేదు ఆమె. సంఘంలో తీసుకొస్తానయ్యా,
తల మీదకి క్షౌరపు కత్తి రానివ్వకుండా వెంట్రుకలు నిబంధనకు సాదృశ్యంగా ఉన్నాయి. ఎన్నడూ కూడా నిబంధన బద్దలు చేయకుండా ఇక్కడ నిలబడేటువంటి తాను తీసుకుంటున్న నిబంధన చేసేటప్పుడు ఏమని, నీ సేవకుడిగా, ప్రతిష్ఠితురాలుగా, నీ వధువుగా అయ్యా నేను బ్రతుకుతానయ్యా నీ పాదాల దగ్గర, వెనుదిరిగి చూడకుండా బ్రతుకుతానయ్యా అని చెప్పి ప్రమాణం చేస్తారు కదా. మధ్యలో ఏదైనా కష్టం వస్తే ఆ యొక్క బంధాలు తెంచుకుని వెళ్ళిపోతుంటారు కదా, కట్ చేసుకుని వెళ్ళిపోతుంటారు కదా, బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోతుంటారు. కానీ ఏమి చెబుతుంది, బంధాలు తెగిపోకుండా చివరి శ్వాస వరకు బ్రతికినంత కాలం ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా తప్పిపోకుండా నా బిడ్డని అయ్యా ఒక మంచి యాజకుడిగా నిలబెట్టని ఆశపడుతున్నాను అయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరిగింది దేవుని బిడ్డ. అటువంటి కుమారుని దేవుడిచ్చాడు, అటువంటి బిడ్డను దేవుడిచ్చాడు. ఆమెకి తీసుకొచ్చి అప్పగించింది సంఘానికి. ఈరోజు పిల్లలు నిలబెట్టి అంటున్నారు, అయ్యా నా బిడ్డ తప్పు చేశాడయ్యా, వేరొక అమ్మాయిని ప్రేమించేసి వెళ్ళిపోయాడయ్యా, ప్రార్థన చేయ అనేవాళ్ళు ఉన్నారు. నా కూతురు కనబడకుండా పోయిందయ్యా, 6 నెలలు అయింది, ఉత్తరం లేదు, ఫోన్ లేదు అనేవాళ్ళు ఉన్నారమ్మ. కానీ హన్నా తన బిడ్డను తీసుకొచ్చి ఏమని చెప్పిందో తెలుసా, వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. చూద్దామన్నమాట. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుంటాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఏమని చెప్తుంది, మళ్ళీ చదువుతాను చూడండి. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠ చేస్తున్నాను, వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పేసింది. అంటే తన బిడ్డను తీసుకొచ్చి చెబుతుంది, అయ్యా వీడు ప్రతిష్ఠితుడయ్యా, సమర్పించుకున్న వ్యక్తి అయ్యా అని తీసుకొచ్చింది. మన పిల్లలు తీసుకొని పోయి చెప్పగలమా, వీడు పరిశుద్ధుడయ్యా, దేవుని కోసం బ్రతికేవాడయ్యా, సంఘం కోసం బ్రతికేవాడయ్యా, సంఘంలో కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాడయ్యా, నీ పేరు నిలబెట్టిన వాడయ్యా, మన పిల్లలు తీసుకుపోయి చెప్పగలమా, వీడు పరిశుద్ధుడయ్యా, కన్నీటితో ప్రార్థన చేసేవాడయ్యా. ఆ మాట చెప్పగానే వాడు అప్పుడు యెహోవాకు అక్కడే మొక్కాడంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొక్కే బిడ్డను తీసుకొని పోయి, ప్రార్థించే బిడ్డను తీసుకొని పోయి, నోట్లో మాట మాట్లాడితే అది కింద రాలిపోకుండా సత్యంతో మాట్లాడి బిడ్డను తీసుకుపోయి సంఘానికి ఇచ్చింది. పరిచర్య చేసే బిడ్డను ఇచ్చిందని తీసుకొని పోయి. మన పిల్లలు ఏం చేస్తుంటారు, ఎప్పుడో వస్తారు సంఘం, ప్రార్థన ఎప్పుడో స్టార్ట్ అయితే చాలామంది పిల్లలను చూస్తుంటాను నేను. ప్రార్థన చేసుకుందామని కళ్ళు మూసుకొని అప్పుడు వచ్చి కూర్చుంటారు వాళ్ళు. ప్రార్థన చేసుకుందాం అంటే అప్పుడు వెళ్ళిపోతుంటారు. అసలు ఎందుకు వస్తారో ఎందుకు పోతారో తెలీదు. నేను చెబుతుంటాను, అమ్మ మీ పిల్లలు ఇలా వస్తున్నారమ్మా, మీరు ఒక్కసారి గద్దించిన నేను చెబితే అస్సలు నా మాట వినరు. తీర మునిగిపోయి పాపలు ఈదుకునేటప్పుడు అప్పుడు వస్తారు, అమ్మో నా పిల్లలు ఎట్టయిపోయారమ్మో, ఇట్లయిపోయారు, అట్టయిపోయారు. నేను ముందే చెప్పాను కదా, పిల్లలు ఎంత అట్లా వస్తున్నారు, ఎట్లా వెళ్ళిపోతున్నారు, అసలు ఎందుకు వస్తారో తెలియట్లేదు, మధ్యలో వస్తారు, మధ్యలో వెళ్ళిపోతున్నారు, చివరి వరకు ఉండట్లేదు, ఆశీర్వాదం వరకు ఉండటం లేదు అని చెబుతుంటే వినరు చాలామంది. మా పిల్లలు చాలా మంచివాళ్ళు సిస్టర్, వాళ్ళు ఏదో వచ్చి ఉంటారులే, వాళ్ళ ఫ్రెండ్స్ మంచివాళ్ళే, వచ్చేవాళ్ళు అందరూ తీసుకొని పోతుంటే చూస్తుంటాను నేను. తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోతే నేనేం చేయగలను, ఏ సేవకుడు ఏం చేయలేడు. మా వాడు చాలా మంచివాడు అండి, వాడిని ఏమనొద్దంటే ఏమంటాం. కానీ ఏమి అప్పగించింది దేవునికి, ఎటువంటి బిడ్డను అప్పగించింది తెలుసా, పరిచర్య చేసేవాడిని అప్పగించింది. రే పరిచర్య చేయరా, దేవుని పని చేయరా, నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు అని చెప్పేసి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అప్పగిస్తారా పిల్లల్ని, ఏ తల్లి అప్పగిస్తారా, నువ్వు ధన్యురాలువే అప్పగిస్తే, ధన్యుడివే నువ్వు అప్పగిస్తే. అన్న కూడా అట్లాగే తీసుకొచ్చి అప్పగించింది. ఏనాడు ఒక్కరోజు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఒక్కరోజు కూడా చిత్తము నా వెళ్ళేవాడు, చిత్తం ప్రభువా అంటూ వచ్చేవాడు తప్ప ఒక్కరోజు కూడా ఆ సేవకుడు వ్యతిరేకమైనట్టు కానీ, ఆ సేవకుడిని మరి తిట్టినట్టు కానీ, ఆ సేవకుడిని కొట్టినట్టు కానీ, ఆ సేవకుడి విరుద్ధంగా మాట్లాడినట్టు కానీ, వాళ్ళ పిల్లలకు విరుద్ధంగా మాట్లాడినట్టు కానీ ఎక్కడా లేదండి. అవును వాడు అటు చేస్తున్నారు, మా వాడు అన్నాడు అంటారు చాలామంది. సమయాలు కూడా అనొచ్చు, వాళ్ళు ఎటు చేస్తున్నారు అటు చేస్తానని చెప్పొచ్చు. అవును వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సమయాలు మాట్లాడారు అనొచ్చు, మనం సమర్థించవచ్చు. కానీ అలా మాట్లాడలేదు సామ్యుయేల్. ఎందుకంటే ఒక దుష్టుడి గురించి మాట్లాడి, ఒక దుర్మార్గుడి గురించి మాట్లాడి నాలో ఉన్న అభిషేకం ఎందుకు పోగొట్టుకోవాలి నేను? ఎందుకు నాలో ఉన్నటువంటి ఆ దేవుని మహిమను పోగొట్టుకోవాలి? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి, నేను దేవుని గురించే మాట్లాడి, నా నోరు తెరిస్తే దేవుని ప్రవచనమే రావాలి, నోరు తెరిస్తే దేవుని మాటే రావాలి. నా నోటిని దేవుని కోసం వాడుకుంటాను, అన్యుల కోసం ఎందుకు వాడుకోవాలి? అనవసరం వాళ్ళ కోసం ఎందుకు వాడుకోవాలి? నేను దుర్మార్గ మాటలు మాట్లాడే వాళ్ళ కోసం నా నోరు ఎందుకు వాడుకోవాలి? నెవర్ వాడను నేను, అంతే. వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గమైన వాటి కోసం వాడిన నోటిని సన్మార్గమైన వాటి కోసం దేవుడు వాడుకోడు. గాయం చేయటానికి వాడుకున్న నోటిని గాయాలు కట్టడానికి వాడుకోడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. శపించడానికి వాడుకున్న నోటిని ఆశీర్వదించడానికి వాడుకోడు. అందుకే నువ్వు శపించడానికో, మరి బూతులు మాట్లాడడానికో, వేలుబెట్టి చూపించి ఇచ్చకపు మాటలు మాట్లాడడానికో
ఎప్పుడు నీ నోటిని వాడుకుంటావో ఆ రోజున ఖచ్చితంగా నీ నోట్లోని అభిషేకం నీ అంతటి నువ్వే పోగొట్టుకుంటావు. ఆ తర్వాత నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన వినబడదు. నీ నోట్లోని అభిషేకం పోతుంది అంతే. నువ్వు మాట్లాడిన మాట నేలలో పడిపోతుంది అంతే. నువ్వు మాట్లాడిన మాట వ్యర్థమైపోద్ది అంతే. దేవుడు దానికి జవాబు ఇవ్వడు. ఎందుకు? అప్పుడు దాకా శపించి బూతులు మాట్లాడి ప్రభు అంటే అయిపోయింది. అప్పటికి అభిషేకం కోల్పోయావు. నీ నోరు ఆశీర్వదించబడాలంటే, నువ్వు చెప్పిన మాట నెరవేరాలంటే, నీ ప్రార్థన 100% వినబడాలంటే ఖచ్చితంగా నీ నోటిని జాగ్రత్త చేసుకోవాలి. దేవుని ఉపదేశం మాట్లాడాలి, దేవుని మాట మాట్లాడాలి. అప్పుడు నీ నోరు దీవించబడుతుంది, నీ నోరు అనేకులకు ఆశీర్వదించబడుతుంది. నువ్వు ఒక్కసారి తల మీద చేయబెట్టి నీ బిడ్డలను ఆశీర్దిస్తే వాళ్ళు ఆశీర్వదకరంగా మార్చబడతారు. నీ పిల్లల కోసం ఒక్క చిన్న ప్రార్థన చేస్తే చాలు. నీ హృదయం బాగున్నప్పుడు చిన్న ప్రార్థన చేసిన గొప్ప శక్తిని ప్రభువు ఇస్తాడు. గొప్ప ఎఫెక్టివ్గా దేవుడిని ఆశీర్దిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్దిస్తాడు, నీ తరాలను ఆశీర్దిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా చెడ్డ మాట మాట్లాడలేదు శామ్యూయల్. ఒక్కరోజు కూడా వాళ్ళు ఎంత విరుద్ధంగా ఉన్నా, వాళ్ళు ఎంత తింటున్నా తాగుతున్నా పాపిష్టులుగా ఉన్నా, తాను మాత్రం బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటా అక్కడికి వచ్చి ఆ మందసం దగ్గర పడుకునేవాడు తప్ప ఎక్కడ పడుకునేవాడు కాదు. అందుకని అతడు ఎదుగుతూ ఫలిస్తూ మనుషుల దయ్యందు దేవుని దయ్యందు వర్ధిల్లుతున్నాడు. చిన్న వయసు ఉన్నప్పుడే దేవుని స్వరాన్ని విన్నాడు, చిన్న వయసు ఉన్నప్పుడే దేవుని యొక్క మాటను విన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎటువంటి బిడ్డనిచ్చింది ఆమె అంటే దేవుని మందసం దగ్గర నిద్రపోయే బిడ్డనిచ్చింది, దేవుని స్వరాన్ని వినే బిడ్డనిచ్చింది. సినిమా స్వరాలు, టీవీ స్వరాలు, సెల్ ఫోన్ స్వరాలు వినేవాళ్ళం కాదు. వాటి గురించి మాట్లాడుకుంటే జోకులు వేసుకునే వాళ్ళ గురించి కాదు. అయ్యో నా బిడ్డ ఆడున్నాడు చెడిపోయాడమ్మా, ఇంకో దగ్గర ఇస్తే బాగుంటాడమ్మా అనే అంతగా కాదు. చెడిపోయిన చోట రొచ్చులో ఇచ్చినా కానీ తామర పూలాగా ఎదుగుతున్నాడు తప్ప పొరపాటును కూడా ఆ బురదలో మునిగిపోలేదండి. బురదలో మునిగిపోలేదు, తామర పూలాగా పరిశుద్ధంగా ఎదుగుతున్నారు. ఆ బురదలో కూడా అంత అట్రాక్షన్గా ఉన్నాడు శామ్యూయల్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు అతనితో మాట్లాడని వచ్చాడు. ఆయన ఏం చేయబోతున్నాడో ముందు శామ్యూయల్కి చెప్పాడు దేవుడు. అంత చిన్నడికి అంత అవసరం చెప్పడం? చెప్పాడు దేవుడు, ఇదిగో ఏలీ కుటుంబం ఇలా కాబోతుంది చెప్పుపో అని చెప్పేసి 3 సార్లు పిలిచి చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో తన బిడ్డను ఎటువంటి వాళ్ళని ఇచ్చింది? హన్నా ప్రార్థనాపూర్వకమైన తల్లి ఎటువంటి సంతతిని తయారు చేసిందంటే చెప్పండి, దేవుని స్వరాన్ని వినేటువంటి సంతతిని తయారు చేసింది, దేవుని పరిచర్య చేసే సంతతిని తయారు చేసింది. నీ పిల్లలు పరిచర్య చేస్తున్నారా? నానా ముందే చర్చికి వెళ్ళు, అదంతా మందిరం అంతా చిమ్మేసి నీట్గా ఊడ్చేసి షాపులేసిరా పో. ఎంతమంది తల్లులు పంపిస్తారు? మేము వస్తున్నాం కదా సిస్టర్, వాడు యవనస్తులుగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నాడు సిస్టర్, డోరేమాన్ చూస్తున్నాడు సిస్టర్. ఇంట్లో యవనస్తులు కదా 4 వచ్చారు ఫ్రెండ్స్, వాళ్ళు రానివ్వలేదే సిస్టర్. తల్లిదండ్రులు ఎన్ని సాకులు చెప్తున్నారంటే నీ పిల్లలను నువ్వే నాశనం చేస్తున్నావు. కత్తి తీసుకుని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నావు నువ్వే. పొడవట్లేదు కానీ వాళ్ళ బ్రతుకులో శాపాలు తీసుకొస్తున్నావు నువ్వే సహోదరుడా. కాంప్రమైజింగ్ స్పిరిట్ వస్తుంది జీవితంలో. ఒక్కరోజు చల్లా చెదిరైపోతుంది. సాతాను ఒక్కలాగా ఇస్త్రాతలు పడేస్తాడు అంతే. చెప్తాను, ఎంతమంది జీవితాలు చూశాను నేను. కొన్నిసార్లు నేను కొంతమంది తల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చా, ఇదిగో మీ పిల్లలు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారంటే అది ఎందుకు అవుతుంది అట్లా కాదులే, మా పిల్లలు అట్లాంటి వాళ్ళు కాదులే అన్నారు. చివరికి వాళ్ళకి ప్రాణాపాయం మీదకి వచ్చిన తప్పుడు అంటున్నారు, అయ్యో అక్క మా పిల్లలు ఎట్లా అయిపోయారు, అన్నా మా పిల్లలు ఎట్లా అయిపోయారు. అందుకే చెబుతున్నా, మరణము కిటికీలకి రాకముందే, వాళ్ళ యవ్వన జీవితాలు కబళించకముందే, వారి బ్రతుకులు పాడు చేయకముందే తల్లి మేలుకో, కడుపు చించుకొని ప్రార్థన చేయి. సంఘానికి ఎటువంటి బిడ్డనిస్తున్నావు నువ్వు? సంఘంలో వారి కోసం ఎలా ప్రార్థిస్తున్నావు? సంఘక్షేమం కోసం ఎలా ఉంటున్నావు నువ్వు? సంఘక్షేమాన్ని ఎలా కాపాడుతున్నావు? సంఘం మీద నీకు చాలా బాధ్యత ఉంది. నీకు చాలా శక్తి, అధికారం దేవుడు ఇచ్చాడు. అధికారాన్ని వాడుకోకుండా అన్యాయాన్ని వాడుకుంటున్నావేమో, అధికారాన్ని వాడుకోకుండా అక్రమాన్ని వాడుకుంటున్నావేమో, చెప్పాల్సింది చెప్పకూడదు చెప్తున్నావేమో, మోయాల్సిన భారం మోయకూడని భారాన్ని మోసుకుంటూ పాప భారాన్ని మోసుకొని తిరుగుతున్నావేమో. ఈరోజు ఒక్కసారి నీ యొక్క జీవితాన్ని చెక్ చేసుకోవాలి నువ్వే. దేవుడు హెచ్చరిస్తున్న నీ జీవితాన్ని. సంఘముగా నీకు ఇచ్చిన అధికారం ఎక్కడా? సంఘముగా నీకు ఇచ్చిన బాధ్యత ఎక్కడా? సంఘముగా దేవునికి ఇచ్చిన అభిషేకం ఎక్కడా? ఆస్వాదించేటువంటి నీ యొక్క ప్రార్థనా జీవితం ఎక్కడా? వేర్ ఇస్ ద లైఫ్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్? నీ జీవితపు ఆశీర్వాదాలు ఎక్కడున్న దేవుడు అడుగుతూ ఉన్నాడు. అందుకే ప్రియ దేవుడు ఈరోజు మేలుకోనాలి నీ జీవితం. ప్రియ తల్లి సంఘమా మేలుకో. ఈ రోజున హన్నా తన బిడ్డని పరిచయం చేసేవాడిని ఇచ్చింది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ రొచ్చు లాంటి ప్రదేశంలో తామరపూలకు ఎదిగేవాడిగా ఇచ్చింది. నోటి మాట రాలి పడకుండా, ఒక్క ఇచ్చకపు మాట మాట్లాడకుండా, ఒక్క అబద్ధపు మాటలు మాట్లాడకుండా పరిశుద్ధమైన మాటలు మాట్లాడాడు కాబట్టి అతని నోట్లో పడిన ఏ ప్రవచనం కూడా నేల రాలిపోయి వ్యర్థం కాలేదు. అన్నీ నెరవేర్చాడు దేవుడు, అన్నీ అద్భుతంగా జరిగించాడు. తర్వాత ఆ సంఘానికి యాజకుడిగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఎంత అద్భుతం జరిగింది. ఆ సంఘం అంతా పరిశుద్ధాత్మతో నింపబడిపోయింది. సంఘం అంతా దేవుని వాక్యంతో నింపబడిపోయింది. రాజులు లేచారు అక్కడి నుంచి, అధికారులు లేచారు అక్కడి నుంచి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధమైన యవనస్తులు లేచారు అక్కడి నుంచి, సంగీత గానాలు లేచాయి అక్కడి నుంచి.
అంతేకాదు అక్కడ సోది చెప్పడంతా లైవ్ అయిపోయారు, లంచగొండ లైవ్ అయిపోయారు. అద్భుతంగా దేశం అంతా సస్యశ్యామలంగా అక్కడ శామ్యులు ఉన్నంతకాలం ఆ దేశంలో నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం, అభిషేకం ఒక్కటి కూడా తక్కువ కాకుండా ఎంతో అద్భుతంగా దేవుడు నడిపించాడు, ఆశ్చర్యకరం చేశాడు. సంఘం పరిశుద్ధాత్మతో నింపబడిపోయి ప్రవచనంతో మాట్లాడేది. అన్య భాషలు ఆ రోజులోనే మాట్లాడారు వాళ్ళు, తెలుసా? పరిశుద్ధాత్మ భూమి మీదకి రాకముందే శామ్యుయేలు సంఘంలో పరిశుద్ధాత్మ నింపబడి మాట్లాడేవాడు. యవనస్తులు మరి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఎతికేవాడు ఆ రోజులు. అంత గొప్ప అద్భుతమైనటువంటి మరి పరిశుద్ధత ఆ రోజుల్లో ఉండేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక్క తల్లి ప్రార్థన ఇంత గొప్ప అద్భుతం చేసింది. సంఘాన్ని ప్రక్షాళన చేసింది, దేశాన్ని ప్రక్షాళన చేసింది, ఆ దేశం అటువంటి దుర్మార్గతలన్నీ కొట్టివేసింది. ఒక్క తల్లి ప్రార్థన ఆ దేశం అన్యాయాన్ని కొట్టివేసింది, అక్రమాన్ని కొట్టివేసింది. ఒక్క తల్లి ప్రార్థన ఆ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఒక ప్రాంతానికి వెళ్ళి కూటబెట్టినప్పుడు అనేక మంది ప్రజలు వచ్చారు, పెద్ద జన సమూహం వచ్చేసింది. అంతేకాదు అనేక మంది రక్షించబడ్డారు. 400 మంది బ్యాప్టిజం తీసుకున్నారు. ఆ రాత్రి ఒక దర్శనములో ఆయన తల మీద 50 రత్నాలు ఉన్నాయంట. ఒక పండు వృద్ధురాలు అక్కడ ఉంటే ఆమె తల మీద 350 రత్నాలు మెరుస్తూ ఉన్నాయంట. వీనికి 50 ఉన్నాయంట. వెంటనే పాస్టర్ గారికి కోపం వచ్చేసిందంట. దేవదత్త అన్నాడంట, ఏంటమ్మా వాక్యం చెప్పింది నేను, స్వస్థత ప్రార్థన చేసింది నేను, అద్భుతాలు చేసింది నేను, ఈ ముసలం ఎక్కడో కనపడలేదు నాకు, అసలు ఎక్కడో కూర్చొని వాక్యం విని ఉంటుందేమో, ఈమెకి 350 ఈటి ఏంటి, నాకు 50 ఈటి ఏంటి అనిందండి. ఎంత అన్యాయం చేస్తున్నారు మీరు ఇక్కడ అని చెప్పేసి ఆ పాస్టర్ గారు కోపం వచ్చి అడిగితే అప్పుడు చెప్పిందంట, అయ్యా నువ్వు ఆ పట్టణానికి రావాలని, ఆ పట్టణంలో ఉద్యమం రావాలని ఈమె 30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుందయ్యా. ప్రార్థన చేసింది, నీ మీటింగ్ అనౌన్స్ కాగానే ఉపవాసం ఉండి ఇంత వృద్ధాప్యకాలంలో కూడా ప్రార్థన చేసింది అయ్యా ఈ తల్లి ప్రార్థన వల్ల మేము దిగొచ్చాం, ఈ తల్లి ప్రార్థన వల్ల పరిశుద్ధాత్మ శక్తి దిగొచ్చింది, ఈ తల్లి ప్రార్థన వల్ల అద్భుతాలు జరిగాయి, కాబట్టి క్రెడిట్ అంతా ఆమెది అని చెప్పేసి ఆమెకి 350, నువ్వు వెళ్ళావు కాబట్టి నీకు ఒక 50 అని చెప్పేసిందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థనకు అంత శక్తి ఉంది, రాజ్యాలు కదిల్చే శక్తి ఉంది, పరిస్థితులు మార్చే శక్తి ఉంది, మరణాన్ని సంతోష గానంగా చేసే శక్తి ఉంది. ఎస్తేరు కాలంలో మరణం అందరూ ఒక్కరోజు చచ్చిపోవాలని శాస్త్రం బయలుదేరింది, కానీ అందరూ కలిసి ఒకే రోజు అదే రోజు పూరిం అనే పండుగ చేసుకొని సంతోషంగా బ్రతికారు. అంటే మరణాన్ని జీవంగా మార్చింది ప్రార్థన. అందుకని ప్రియ దేవుని బట్టి నేను ఒక్కదాన్నా ఇద్దరినా ఒక గుంప ఇవి కాదు. ప్రార్థన చేస్తున్నామా లేదా, ప్రార్థన చేసినప్పుడు అద్భుతం చేస్తాడు ఖచ్చితంగా. నీ కన్నీరు దేవుడు దాటిపోవడం, నీ ఒక్కదాని ప్రార్థనను దేశానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ ఒక్కడి ప్రార్థనను దేవుడు దేశానికి క్షేమాన్ని తీసుకొస్తాడు. యవనస్తుడా మోకరిస్తున్నావా, యవనస్తురాలు మోకరిస్తున్నావా? ఈ రోజుల్లో టైట్ జీన్లు వేసుకొస్తారు. ముందుకు వచ్చి కూర్చోండిరా యవనస్తులు అంటే కాలు మీద కలుసుకొని కుర్చీలో కూర్చుంటారు. ముందుకు వచ్చి మోకరించండిరా అన్నామనుకో, అక్క, అమ్మా, మమ్మీ నాది ప్యాంటు జీన్స్ ప్యాంటు మమ్మీ, వంగదు మమ్మీ. ఒకళ్ళు మోకరిద్దామంటే మోకాలు అక్కడ చినిగిపోయి ఉంటుంది ప్యాంటు. ఎందుకు? టోర్న్ జీన్స్ అది. తల్లిదండ్రులు కూడా అయ్యే కొనిస్తారు. మావిడికి టోర్న్ జీన్స్ అంటే భలే ఇష్టం సిస్టరు. నీ బతుకు చింపేస్తాడు రేపటి రోజున. వాడి బతుకు చింపుకుంటాడు, నీ సంతోషాన్ని చింపేస్తాడు, నీ కుటుంబాన్ని చిన్నబనం చేస్తాడు. శరీరాన్ని దాచుకునేటువంటి బట్టలు కొనకుండా ఇష్టం వచ్చిన బట్టలు వేపించుకొని చర్చికి తీసుకొచ్చావా, నువ్వు మాత్రమే కాదు, నీ కుటుంబం, ఇతరుల కుటుంబాలు కూడా చెడిపోతాయి. నిన్ను చూసి ఇంకోటి కొనుక్కుంటాడు. అట్లాంటి నిండుగా బట్టలు వేసుకోకుండా, కప్పు కోసం వాటిని కప్పుకోకుండా ఇష్టం వచ్చిన చర్చిలకు వచ్చి కూర్చుంటే నువ్వు చెడిపోవటం కాదు, ఇతరులని కూడా చెడిపోతుంటా. సంఘానికి వచ్చేది కాపాడడానికా, చెడిపోయడానికా? ఒకసారి ఆలోచిద్దాం ప్రియ దేవుని బిడ్డ. సంఘము కట్టబడాలి, ఒక నీతి గల సంఘముగా, న్యాయం గల సంఘముగా. నిన్ను చూసినప్పుడు చేతిలో దండం పెట్టాలనిపించాలి. నేను ఒకసారి మా పాస్టర్తో చెప్పా, అన్నా మా కాలేజీలో ఒక అబ్బాయి నన్ను కామెంట్ చేశాడన్నా, రాన్న మాట్లాడదు కానీ అని చెప్తే అన్న అన్నాడు, నిన్ను చూసి ఎవరైనా కామెంట్ చేస్తారు, నీ అవతారం అట్టుంది, అయితే ఏం చేయాలన్నాను? నిన్ను చూసి చేతులు దండం పెట్టాలి. ప్రసన్న సిస్టర్ ప్రైజ్ లార్డ్ అనాలి. హాయ్ ప్రసన్న, ఎలా ఉన్నావు, హలో, ఈరోజు చాలా దగదగ మెరిసిపోతున్నట్టుండవే, అబ్బాయి ఈరోజు చాలా బాగున్నట్టు, ఏంటి విశేషం అనకూడదు. నిన్ను అంత ధైర్యం రాకూడదు. నిన్ను చూసినప్పుడు చేతులు ఎత్తి దండం పెట్టాలి, ప్రైజ్ ద లార్డ్ అనాలి. నువ్వెంత సౌమ్యంగా కనబడుతున్నావు, దేవుడు మహిమపరచబడును గాక. నువ్వెంత దేవుని శక్తితో, దేవుని కళతో కనబడుతున్నావు, దేవుని ముఖ వచ్చేస్తూ కనబడుతున్నావు, నీ ముఖం ప్రకాశిస్తూ ఉంది దేవుని వెలుగుతో, పరిశుద్ధాత్మ శక్తితో. ప్రైజ్ ద లార్డ్. నిన్ను చూసినందుకు దేవునికి స్తోత్రం అని చెప్పాలి. హాయ్ హలో అన్నట్టుగా ఉండకూడదు. నువ్వు ధైర్యం చేయకూడదు ఎవరిని ముందు మాట్లాడడానికి. నాకు ఆయన చెప్పిన మాటకు దిమ్మ తిరిగిపోయింది. అంతే, ప్రభువా నిజమే కదా నాయన. మోకరించాను, ఆ రోజంతా ఏడ్చుకున్నాను. ఇంకా నిజమే ప్రభు, నా జీవితాన్ని మార్చండి ప్రభు, నా బ్రతుకును మార్చండి నాయన. సో ప్రియ దేవుడు, ఇప్పుడు అందరూ అలాగే ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ అన్న చెప్పిన మాట గుర్తొస్తుంది నాకు ఎప్పుడు కూడా.
అందుకే నీ పిల్లలు చూడగానే ప్రైజ్లాడనేటట్టుగా చేతులెత్తి మొక్కేటట్టుగా దేవుడికే మొక్కుతారు. కానీ నీ పిల్లలు ఎలా తయారు చేస్తావు? మొక్కించుకునేటువంటి వారిగా, ఒక దేవుని స్వరూపంగా, దేవదత్తుల స్వరూపంగా. దేవదత్తులకు ఉన్నావు సిస్టర్ బలే ఈరోజు. ఏంటి దేవదత్తులకు మర్చిపోతున్నావు? బా ప్రైజ్ లార్డ్ అనేటట్టుగా ఒక సంతోషకరమైనటువంటి ఎదుటి వాళ్ళకి ఒక పరలోకాన్ని చూపించేటువంటి ఒక దృశ్యం నీ పిల్లలు చూసినప్పుడు వాళ్ళకి కలగాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వెస్ట్రన్ యుగం కదండి సిస్టర్, వెస్ట్రన్ కాలం వచ్చేసింది కదా. వెస్ట్రన్ కాలం మారింది, దేవుడు మారలేదు, విశ్వాసం మారలేదు కదా, ఆయన ప్రేమ మారలేదు, మనుషులు మారారని మనం మారితే చెప్పండి, మనం సంఘంలో ఏ శక్తిని పొందుకోగలం? ఏం చేయగలం? సంఘానికి ఇచ్చిన అధికారాన్ని ఎలా వాడుకోగలం? దేశంలో ఎలా ఉద్యమం తీసుకొని రాగలం? దేశంలో ఎలా న్యాయాన్ని స్థాపించగలం? ఇతడు న్యాయాధిపతిగా వచ్చాడు, న్యాయాన్ని స్థాపించే వ్యక్తిగా వచ్చాడు, అన్యాయాన్ని కొట్టివేసే వ్యక్తిగా వచ్చాడు. హన్నా కుమారుడు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్యాయాన్ని చూసి ఆక్రోశించినటువంటి ఆమె బిడ్డ అన్యాయాన్ని దునుమాడేవాడిగా, అన్యాయానికి తీర్పు తీర్చేవాడిగా, అన్యాయ పనులకు తీర్పు తీర్చేవాడిగా, ఒక గొప్ప జడ్జిగా సింహాసనం కూర్చున్నాడు వచ్చి. నీ పిల్లలు అలా కూర్చోవాలంటే, నీ పిల్లల సింహాసనం కూర్చొని తీర్పు తీర్చేవారిగా మారాలి అంటే ఖచ్చితంగా వారి కోసం ప్రార్థించే ఒక తల్లి కావాలి, ప్రార్థించేటువంటి ఒక సంఘము కావాలి, ప్రార్థించే ఒక గుంపు కావాలి దేవుని కోసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జడ్జి లేవాలని మన సంఘాల్లోంచి, అధికారులు లేవాలి మన సంఘాల్లోంచి. పోలీస్ స్టేషన్ పోయాడు లేవకూడదు, జైలుకు పోయి లేవకూడదు. అయ్యా మా బిడ్డను జైల్లో చూడిపించాలి. మనం అట్లాంటి ప్రార్థన చేయడానికి వీలు కుదరదు, ఉండకూడదంటే జైలుకు పోకముందే ప్రార్థన చేయాలి. మన వాళ్ళు జైలుకు పోయాక ప్రార్థన చేస్తారు కదా, కింద పడకముందే ప్రార్థన చేయాలి. పడిన తర్వాత అయ్యా లేపని మనం ప్రార్థన చేస్తాం చాలాసార్లు. వాడికి 150 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తి బండి కొనిస్తాం. యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రార్థన చేసి సిస్టర్ మావాడు పడిపోయాడు. పడకేం చేస్తాడు? నువ్వు కొనిచ్చే బండి ఏంటి? నువ్వు కొనిచ్చే ఫోన్ ఏంటి? టచ్ అంటే ప్రపంచం అంతా పాపం అంతా ఓపెన్ అయిపోయి ఫోన్ కొనిస్తావు 9th క్లాస్లో 8th క్లాస్లో. దేవుని బిడ్డ బిల్ గేట్స్ అని ఆయన అంటాడు, సాఫ్ట్వేర్ కంపెనీకి అధిపతి. ఆయన తన 3 పిల్లలకు ఏనాడు సెల్ ఫోన్ కొనివ్వలేదంట ఆయన. ఎందుకు? నా పిల్లలు చెడిపోవడం నాకు ఇష్టం లేదు, వాళ్ళకి సరైన రీతిలో ఉపయోగించుకునే వచ్చేంత వరకు వాళ్ళకి ఫోన్ కొనివ్వను నేను. ఎందుకంటే ప్రపంచం అంతా పోయినా పర్లేదు, నా బిడ్డలు బాగుండాలి. నా డబ్బు అంతా పోయినా పర్లేదు, నా బిడ్డలు నాకు డబ్బుల కంటే ఎక్కువ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఫోన్ కొనియటం, వాళ్ళు సెల్ఫీలు తీసుకోవటం, ఎవరెవరితో తీసుకుంటారు, ఎవరెవరితో మాట్లాడుకుంటారో, చాటింగ్లు చేయటం, సీక్రెట్గా దుప్పట్లాలు పెట్టుకొని మాట్లాడడం ఎంత ఘోరం అండి. తెలిసి తెలియకుండా నీ పిల్లలు ఇలా పాడు చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. విషయాన్ని పెట్టి తెలియకుండా ఇది ఒక ఫ్యాషన్ అనుకుంటున్నావేమో, విష బీజాలు నూరిపోసి ఇది ఒక ఫ్యాషన్ అనుకుంటున్నావేమో. సంగమా మేల్కో, ఈ రోజున నీ పిల్లల అధికారులు కావాలి. హన్నా కుమారుడు జడ్జిగా మారి, హన్నా మోకరించడం నేర్పించింది, అతనికి నేర్పించి తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇదిగో సంఘంలో ఎలా ఉండాలి, పిచ్చి మీకు అడుగు తిరుగుతావేమో, జాగ్రత్త జాగ్రత్త, మోకాళ్ళు వేయాలి, నువ్వు చేతులు ఎత్తాలి, నువ్వు ప్రార్థన చేయాలి. ఇంటి దగ్గర నేర్పించి తీసుకొచ్చింది, ఇంటి దగ్గర నేర్పించి తీసుకొచ్చింది. ఇదిగో చూసుకో, నా దగ్గర నుంచి నేర్చుకో. నేను మోకరిస్తున్నాను, నువ్వు మోకరించు. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేయి. నేను చేతులు ఎత్తు, నువ్వు చేతులు ఎత్తు. చూపిస్తూ నేర్పిస్తూ వాడిని గొప్ప వీరుగా చేసి తీసుకొచ్చింది శామ్యూయల్ని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి తన బిడ్డను ఒక వరంగా, సంఘానికి తన బిడ్డను ఒక గిఫ్ట్గా, ఒక విశేషమైనటువంటి యవనస్తుడిగా, ఎవ్వరూ లేరు ఇట్లా అన్నట్టుగా తీసుకొచ్చి అక్కడ స్థాపించి వెళ్ళిందండి. ఆ బిడ్డను బట్టి సంఘం వర్ధిల్లింది, ఆ బిడ్డను బట్టి పాపం పటాపంచలైపోయింది, ఆ బిడ్డను బట్టి మరి లంచగొండితనం పటాపంచలైపోయింది, ఆ బిడ్డను బట్టి ఆ యొక్క దేశ గొప్ప ఉద్యమం రగిలింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకార్య ప్రభు చేశాడు. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన పిల్లలు అధికారులుగా, ప్రధానులుగా ఉండాలి అంటే మొదట మోకరించేవాళ్ళుగా, మొదట పరిచయం చేసేవాళ్ళుగా, దేవుని తల వంచేవాళ్ళుగా, దేవుని ఆరాధించేవాళ్ళుగా, వాక్యం చదివేవాళ్ళుగా మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. ఒకసారి ఒక సహోదరి కలిసింది నాకు. ఆమె తన సాక్ష్యం చెప్తా ఉంది. మా ఆయన అమెరికాలో ఉన్నటువంటి ఒక సంఘానికి ట్రెషరర్గా పనిచేస్తున్నాడని చెప్పింది. అసలు వాళ్ళు ఎవరు కూడా, ఫారినర్స్ ఎవరు కూడా ఇండియన్స్ నమ్మి, ట్రెజరర్ పదవి అంటే చాలా అద్భుతమైన పదవి అది, అసలు వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. అట్లాంటి సంఘానికి నేను ట్రెజరర్గా ఉన్నాడంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎట్లా సాధ్యమైంది? ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ అధికారులు ఎట్లా అయ్యారు? అప్పుడు ఆమె చెబుతూ ఉంది, మా మమ్మీ నాకు కానీ మా ఆయనకి కానీ, అంటే చిన్నప్పుడు వాళ్ళ మేనత్త పిల్లవాళ్ళు, వాళ్ళు అటు వాళ్ళ మమ్మీ ఇటు వీళ్ళ మమ్మీ ఇద్దరు కూడా టిఫిన్ చేసేటప్పుడు వాక్యం చదవకుండా టిఫిన్ బెటర్ అంట వాళ్ళు.
రాత్రిపూట పడుకునేటప్పుడు వాక్యం చదవకుండా పడుకునేవారంట, కుటుంబారాధన లేకుండా పడుకునేవారంట. వాళ్ళకి బాగలేక జ్వరం వచ్చి లేవలేకుండా ఉంటే తప్ప ప్రతిరోజు కుటుంబారాలు కూర్చోవాల్సిందే, ప్రతిరోజు పాట పాడాల్సిందే, ప్రతిరోజు వాక్యం చదవాల్సిందే. మరి ఏమయ్యారు చివరికి? ఫస్ట్ వాళ్ళు విసుక్కున్నారు, మమ్మీ ఏంటి మమ్మీ బోరు కొడతా ఎప్పుడు అన్నారు. కానీ చివరికి ఒకరు తెలుసుకున్నారు, ఆ వాక్యం టేస్ట్ అని తెలుసుకున్నారు, పాట టేస్ట్ అని చదువుకున్నారు. ఆ తర్వాత వాళ్ళే పిలుస్తారు, మమ్మీ రండి ప్రార్థన చేసుకుందాం, ప్రే టైం రండి మమ్మీ నేను కొత్త పాట నేర్చుకునే ఈరోజు, కొత్త వాక్యం నేర్చుకుని రండి మమ్మీని వాళ్ళే పిలుస్తారు ఒక రోజున. సో ఆ టేస్ట్ తెలిసింది మాకు. మా దేవుడు మమ్మల్ని చిన్నప్పటి నుంచి జ్ఞానంతో నింపాడు, మమ్మల్ని మంచి హయ్యర్ ర్యాంక్స్తో నింపాడు. అమెరికా గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి ఉద్యోగాలు ఇచ్చింది. ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ ఒక పక్కన సంఘంలో గొప్ప పొజిషన్లో ఉంటూ ఉన్నారు. కోశానికి అధికారిగా మార్చబడిపోయారు. చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, బొట్టాబుట్టి మక్కులతో పాస్ అయ్యి ఏ ఫ్యాన్సీ షాప్లోనో, ఏ టైర్ లంగట్లోనో, లేకపోతే ఎక్కడో చెత్తకుప్ప దగ్గర పడి ఉండలేదు వాళ్ళు. తన పిల్లలు ఎప్పుడు చేయి విడవడం. ఆయన ఫెయిల్ అయ్యారంటే దేవుని ప్రార్థించలో ఫెయిల్ అయిపోయి ఉంటారు, దేవుని ఆరాధించలో ఫెయిల్ అయిపోయి ఉంటారు, దేవుని మహిమపరచలో ఫెయిల్ అయిపోయి ఉంటారు. ఎక్కడో మనలోనే ఫెయిల్యూర్ ఉంది, దేవుళ్ళ ఫెయిల్యూర్ లేదు, దేవుళ్ళ పక్షపాతం లేదు. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. నిజం చెప్తున్నా, ఫెయిల్ అయ్యామంటే మన చేతుల్లో ఏదో సంథింగ్ లోపం ఉంది ఖచ్చితంగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. యెహోషువ ఓడిపోయాడు. దేవుడు ముందు వాగ్దానం చేశాడు, నువ్వు ఓడిపోవు ఎప్పుడు అని అన్నాడు. కానీ ఓడిపోయాడు. చెప్పిన రెండోసారి ఓడిపోయాడు. బట్టలు చింపుకొని ఏడ్చాడు, ఏంటి ప్రభువా మేము ఎందుకు ఓడిపోయాం? ఇదిగో నీ టెంట్లో ఒకడు అక్రమం చేశాడు, పో చూసుకోపో అని చెప్తే చూస్తే అక్కడ నిజంగానే దేవుడు చెప్పింది 100% అక్కడ కనబడింది, లోపం కనబడింది. వెంటనే అతను తీసేసిన తర్వాత మరలా ఎక్కడ అప్పజేయాలి అక్కడ సాగిపోయారు. మిస్టేక్ మన జీవితంలోనే ఉంటుంది. దేవుడు ఎందుకు చేసావు దేవుడి మీద పడుతుంది చాలామంది. ఎందుకు ప్రభువా, నేను ఏం చేశాను ప్రభువా, నన్ను తెలియపరచును ఆయన, నేను సరి చేసుకుంటాను ప్రభు అని చెప్పి అడుగు. చెబుతాడు దేవుడు, ఇది మిస్టేక్ చేశావు నువ్వు, ఇది నీ వల్ల జరిగిందని చెప్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, తల్లిగా నీ పిల్లలను ఒక జాతికి, నీ సంఘానికి, రాబోతున్న తరానికి ఒక పనికి వచ్చే పాత్రగా, ఒక శ్రేష్టమైన అధికారిగా నిలబెట్టాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రయాసపడాలి, ప్రార్థించాలి, మోకరించాలి. నీ సంఘంలో ఒక పరిశుద్ధమైన బిడ్డగా నువ్వు అప్పగించాలి. సంఘాన్ని నాశనం చేసే వ్యక్తిగానో, చిన్నాభనం చేసే వ్యక్తిగానో, పాడు చేసే వ్యక్తిగానో నీ పిల్లలు తయారు చేస్తాం. జాగ్రత్త. ఈరోజు సంఘంలో యవనస్తులు చెడుపుతున్నారు సంఘాలను. ఎందుకో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు తల్లిదండ్రులు చెప్పక వాళ్ళ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక దేవుని బిడ్డ నాశనం అయిపోతున్నారు, సంఘాలను పాడు చేసేవారిగా అయిపోతున్నారు. అందుకే చెప్తున్న ఈ రోజున నీ పిల్లల సంఘాన్ని కట్టేవారిగా, సంఘాన్ని స్థిరపరిచేవారిగా మారాలి. హన్నా నీ బిడ్డలు మారాలి. హన్నా బిడ్డ వల్ల నీ బిడ్డలు మారి సమాజానికి పనికొచ్చేవాళ్ళుగా మారాలి, దేశానికి వెన్నుముకగా మారాలి, దేశాన్ని ఏలేవాళ్ళుగా మారాలి. పరిశుద్ధతతో, న్యాయంతో, నిబద్ధతతో పరిపాలించే వాళ్ళు నీ పిల్లలు కావాలంటే తల్లిగా నీ బాధ్యత ఎంతైనా అవసరం. తల్లిగా, తండ్రిగా నీ బాధ్యత ఎంతైనా అవసరం. హన్నా ప్రార్థన చేసింది, మోకరించడం నేర్పించింది, చేతులెత్తడం నేర్పించింది కదా, ప్రతిష్ఠించడం నేర్చుకున్నది, దేవుని మనసు దగ్గర ఎలా పడుకోవాలో నేర్చుకున్నాడు. ఇవన్నీ నేర్పించి పంపించింది అక్కడికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అందుకే నీ పిల్లలు జాగ్రత్తగా పెరగాలంటే చెయ్యి పట్టుకుని ఇన్ టైంకి రా చర్చికి, ఇన్ టైంకి రా దేవుని మందిరానికి, మోకరించడం నేర్పించు. నిలబడతారు వాళ్ళు దేవుని సంధిలో. నువ్వు అనుకుంటావు ఏదో ఇంజనీర్ చదివితే, ఒక డాక్టర్ అయితే నా బిడ్డకు చాలు అనుకుంటావు. ఈరోజు డాక్టర్లు ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా? ఉరేసుకొని ఎంతమంది చచ్చిపోతున్నారు పైనుంచి దూకి. డాక్టర్లు అండి చచ్చిపోవడానికి నేర్చుకున్నారు చదువులు, బతకడానికి కాదు, బతికించడానికి కాదు, వాళ్ళు చావటానికి. ఎందుకు? వాళ్ళ లోపల పాపం పెరిగిపోయి వాళ్ళు ఆశించింది దొరకలేదని వాళ్ళ బాధ్యతలు మర్చిపోతున్నారు, వాళ్ళ చదువును మర్చిపోతున్నారు, తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. తుచ్చమైన అడుగుడు వాడెవడో ప్రేమించలేదని, వాళ్ళెవరో ప్రేమను అంగీకరించలేదని, ఎవరో ఇటు చేశారని దూకి వాళ్ళని నాశనం చేసుకొని చచ్చిపోతున్నారు, వాళ్ళని పొడుచుకొని చచ్చిపోతున్నారు. ఇంత చదువులు చదివి చదువులు బ్రతికించలేవు నీ జీవితాన్ని. నీకు డబ్బులు ఇస్తుందేమో, నీకు కారు ఇస్తుందేమో, నీకు బిల్డింగ్ ఇస్తుందేమో, కానీ బ్రతుకుని మాత్రం చదువు ఇవ్వలేదని. ఒక మంచి ఆహారం పెడుతుందేమో నీకు, కానీ సంస్కారం మాత్రం చదువు ఇవ్వలేదు. చెప్తున్నాను చదువుకున్న ఈరోజు ఎంత రూడ్గా ప్రవర్తిస్తున్నారు తెలుసా, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు తెలుసా. ఎందుకు? వాళ్ళ జీవితంలో దేవుని భయం లేనందువల్ల, దేవుని సన్నిధి లేనందువల్ల, దేవుని ఆశీర్వాదం లేనందువల్ల, దేవుని ముందు నిలబడేటువంటి ఆ విధేయత లేనందువలన అనేక మంది చదువుకున్నటువంటి తాగుతూ, కాలేజీల్లో గంజాయిలు పీల్చుకుంటూ, భయంకరమైన డ్రగ్స్ పీల్చుకుంటూ వాళ్ళు చంపుకుంటూ, వాళ్ళు చచ్చేది కాక ఇంకోళ్ళు చంపుతూ నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులారా మేలుకోనండి, సంఘమా మేలుకో. హన్నా మేలుకున్నది, హన్నా మేలుకొని ప్రార్థన చేసింది. నీ పిల్లలు ఎలా ఉన్నారు? మేలుకుంటున్నావా? ఉదయాన్ని మేలుకొని తండ్రి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నావా? 7 గంటలకు 8 గంటలకు తన్నుకొని పట్టుకొని నిద్రపోతున్నావా? పిల్లలు కూడా అట్నే పడుకోబెట్టి, ఈరోజు స్కూల్ లేదు లేరా, పడుకోండి 9 గంటలకు లేపుతానులే. స్కూల్ ఉంటే 7 గంటకి 5 గంటకి రెడీ చేస్తావు.
సంఘం అంటే ఆదివారం అంటే ఇలా ఆదివారం వచ్చింది దారా, పోదాంలే పడుకోండిలే, జో కొడుతున్నావేమో, జాగ్రత్త, నులివెచ్చని స్థితిలో పెంచుతున్నామే జాగ్రత్త. ఒకరోజు సర్పం కాటు వేయకముందే, లోకమనే సర్పం కాటు వేయకముందే, పాపం కాటు వేయకముందే, దుర్మార్గత కాటు వేయకముందే, నీ పిల్లలు లేరని నువ్వు దుఃఖపడి ఏడవకముందే, నా పిల్లలు కనబట్టలేదని అయ్యో ఎక్కడో వెళ్ళిపోయారని పేగులు తెగిటట్టు నువ్వు అంగలార్చకముందే మేలుకో తల్లి, మేలుకో తండ్రి, ప్రార్థన చేయబొద్దునే నీ పిల్లల పసిపిల్లల ప్రాణం కోసం. నీ కళ్ళు వర్షించని. అన్నకు ఇలాంటి చదువు లేదు, నీలాగా కాలేజీలో చదువుకోలేదు, నీలాగా ఎగ్జామ్స్ రాయలేదు, ఎంట్రన్స్ రాయలేదు, కానీ ఆమె జీవితం అనేటువంటి జ్ఞానంతో, ప్రభు ఇచ్చిన జ్ఞానముతోటి ఆమె బ్రతికింది. తాను మాత్రమే కాదు, తన యొక్క తరాల బ్రతికించింది. తాను మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డ తన దేశాన్ని, తన సంఘాన్ని వర్ధలింపచేసింది. అందుకే ఈ రోజున హన్నా లాంటి తల్లులు లేవాలి, హన్నా లాంటి ఉజ్జీవకరమైన తల్లులు, ప్రార్థించే తల్లులు లేవాలి. తన కుటుంబాన్ని కట్టేటువంటి వారు, తన యొక్క సంతతిని కట్టేటువంటి వారు, ముఖ్యంగా తన సంఘాన్ని కట్టేటువంటి వారు లేవాలి. సంఘం బాధ్యత ఎంతో ఉంది నీ మీద ప్రియ సహోదరుడ సహోదరి. సంఘాన్ని కాపాడే బాధ్యత ఎంతో నీ భుజాల మీద ఉంది. అందుకే ఈరోజు మనం లేవాలి, హన్నా వలె ప్రార్థించాలి. ప్రార్థించే తల్లిని నేను, ప్రార్థించే తండ్రిని నేను అని చెప్పే ఒక గొప్ప ఆధిపత్య నీ జీవితంలో ఉండాలి. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. ఈరోజు నువ్వు నాతో పాటు ప్రార్థన చేయి. అడుగుతావా, ప్రభువా నా పిల్లలు ప్రార్థించే వారికి కావాలి, నేను ప్రార్థించే తల్లిగా మారాలి, నీ ముందు తల వంచేటువంటి తల్లిగా మారాలి, నా పిల్లలకు గొప్ప ఉద్యోగం రావాలి ప్రభు, నా బ్రతుకులకు గొప్ప ఉద్యోగం రావాలి ప్రభు అని అడుగుతావు ఈరోజును. ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. హన్నాకు చేసిన దేవుడు నీకు చేయబోతున్నాడు, హన్నాను దీవించిన దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నీ కుటుంబాన్ని వర్ధలింప చేయబోతూ ఉన్నాడు. నాతో పాటు కలిసి ఒక చిన్న ప్రార్థన చేయి. చేతులెత్తి కన్నీటితో నీ బిడ్డల దుస్థితిని తలుసుకొని ప్రార్థన చేయి. నీ బిడ్డలు ఎంత గొప్పగా ఉండాలని ఆశిస్తున్నావో దాన్ని చూస్తూ ప్రార్థన చేయి నాతో పాటు కలిసి. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నాం తండ్రి. హల్లెలూయా. ఎంతమంది తల్లులు ప్రభు, ఎంతమంది తండ్రులు నాయన, ఎంతమంది కుటుంబస్తులు ప్రార్థిస్తున్నారు, ఎంతమంది యవనస్తులు ప్రభు చేతెత్తి ప్రార్థిస్తున్నారు తండ్రి. అట్టి వారందరినీ మీ చేతులు సమర్పిస్తున్నాం ప్రభువా. సంఘము ప్రార్థన సంఖ్యలు తెంచివేస్తుందని సంఘములో ప్రార్థించినటువంటి తల్లి హన్నా దేశాన్ని కుదిపేసింది, దేశంలో పాపాన్ని కుదిపేసింది, దేశంలో అతిక్రమాన్ని యేసు నామములో లయపరిచింది, దేశంలో అక్రమాన్ని ఆ ఒక్క తల్లి కన్నీటి ద్వారా పటాపంచలు చేసింది. ఒక్క ప్రార్థన దేశంలో అగ్నిని తీసుకొచ్చింది, ఒక్క ప్రార్థన దేశంలో ఉజ్జీవ జ్వాలను రగిలించింది, ఒక్క దాని కన్నీరు దేశంలో అందరి కన్నీళ్ళు తుడిచింది, ఒక్క దాని కన్నీరు దేశం అందరి యొక్క కన్నీళ్లను పటాపంచలు చేసింది. ప్రార్థిస్తామా తల్లి? తీర్మానం చేసుకుంటావు ఈ రోజు నుంచి, అయ్యా సంఘంలో నేను ప్రార్థించే లిస్టులో ఉంటాను ప్రభువా, రాజకీయాలు చేసే గుంపులో కాదు నాయన, అయ్యా వ్యతిరేకమైన గుంపులో కాదు నాయన, కాపరికి విరుద్ధంగా లేచే గుంపులో కాదు నాయన, పార్టీలు కట్టే గుంపులో కాదు నాయన, ఏ రోజు ప్రార్థించే గుంపులో, కన్నీరు కార్చే గుంపులో, హృదయాన్ని కృమ్మరించే గుంపులో, అయ్యా దుఃఖాక్రాంతులమై ప్రార్థించే గుంపులో మేము ఉంటాము తండ్రి. మా నవ్వుని దుఃఖానికి మార్చుకుంటాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే జీవితం మాకు దయచేయండి అయ్యా. ప్రార్థనే ఊపిరిగా, ప్రార్థనే ఆభరణముగా, ప్రార్థనే శ్వాసగా, ప్రార్థనే మాకు ఆయుధంగా చేయండి ప్రభువా. ప్రార్థించే తల్లుగా లేవనెత్తండి ప్రభువా. సాతాను కబలించక ముందే, సాతాను మా జీవితాలు చిన్నాభినం చేయకముందే, మా బ్రతుకులు అయ్యా చల్లాచెదరు చేయకముందే ప్రార్థించే శక్తి మాకు దయచేయండి అయ్యా. ప్రార్థనాత్మతో నింపండి అయ్యా, నింపండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా యేసు రాజా మీకు స్తోత్రమయ్యా. అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా, స్తుతిస్తున్నామయ్యా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం యేసయ్యా. మా జీవితంలో దిగిరండి అయ్యా, మా బ్రతుకులో దిగిరండి అయ్యా, కృపలో దిగిరండి అయ్యా. ప్రధానులుగా మారాలి, నాయకులుగా మారాలి, న్యాయాధిపతులుగా మారాలి అయ్యా. మీరు నిలబెట్టండి అయ్యా. సంఘంలో వారికి మీ జ్ఞానం దయచేయండి అయ్యా. ప్రార్థించే గుంపులు లేవనెత్తండి అయ్యా, ప్రార్థనా గుంపులు లేవనెత్తండి అయ్యా, ప్రార్థనా గుంపులు లేవనెత్తండి అయ్యా, ప్రార్థనా గుంపులు లేవనెత్తండి అయ్యా. నిలబెట్టండి అయ్యా, బ్రతికించండి యేసయ్యా. సమాధానంతో నింపండి ప్రభువా, జీవముతో నింపండి ప్రభువా, ధైర్యంతో నింపండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా. హల్లెలూయా. కన్నీరు కాసిన ప్రతి తల్లి కన్నీటిని తోడవండి అయ్యా.
అయ్యా ప్రార్థించే తల్లులు మాకు లేవాలయ్యా, అంగలార్చే స్త్రీలు లేవాలయ్యా, సంఘాన్ని విస్తరింపజేసే స్త్రీలు లేవాలయ్యా. అద్భుతాలు జరగాలి ప్రభువా, ఆశ్చర్యకాలు జరగాలి యేసయ్యా, మీ సమాధానకాలు జరగాలి యేసయ్యా. కృపతో నింపండేసయ్యా, జీవంతో నింపండేసయ్యా, ధైర్యంగా దత్తపుత్రాత్మతో నింపండేసయ్యా, మహిమతో నింపండేసయ్యా. హన్నా వంటి జీవితం మాకు దయచేయండి అయ్యా. హన్నా వలే ప్రార్థించి అంగలార్చే ఓ గొప్ప జీవితం మాకు దయచేయండి ప్రభువా. గ్లోరీ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ కృప చేత నడిపించి బలపరచమని, సహాయం చేయమని, దయచేపించి అభిషేకించమని, మీరు అద్భుతం చేయమని, ఆశ్చర్యకాన్ని చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి మీ కుటుంబాలను హన్నా కుటుంబాల వలె, మీ పిల్లలను హన్నా బిడ్డల వలె మార్చి నడిపించును గాక. మీ సంఘాలు వర్ధిల్లును గాక. మిమ్మల్ని బట్టి మీ సంఘాలు ఉజ్జీవ జ్వాలలుగా ఎగసి పడును గాక. మిమ్మల్ని బట్టి క్రొత్త చరిత్ర ఆరంభమగును గాక. మిమ్మల్ని బట్టి ఆ యొక్క పాపాలు పటాపంచలైపోయి క్రొత్త జ్యోతులు వెలుగును గాక, నింపబడును గాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యలతో వచ్చుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల బెళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్ ఆమేన్ ఆమేన్.